హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనము ఒక కొత్త మూవీ ట్రైలర్ అయితే ఇస్తున్నాము. అంటే సినిమా రిలీజ్ అయిపోయింది కానీ మేము చూసినాము, దాని రివ్యూ కూడా ఇచ్చినాము. వెళ్ళిపోయింది మూవీ. అదే సో దాని రివ్యూ చూడాలంటే ఫస్ట్ రివ్యూ చూడండి. మేమేమి లైక్ స్టోరీని డిస్క్లోజ్ చేయలేదు. స్టోరీ అంటే మీకు తెలిసిందే, చాలా మందికి తెలిసి ఉంటది, కానీ మేము హిందీలో చూసినాము. ఇప్పుడు అయితే తెలుగులో వస్తున్నది. ఎవరి గురించి అంటే మన ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకు సంభాజీ మహారాజ్ గురించి. సో సంభాజీ మహారాజ్ మీద అనమాట సినిమా. అండ్ మన హిస్టరీ బుక్స్ లో అసలు చూపించలేదు, అంటే చూపించలేదు, చెప్పలేదు మనకు. అసలు ఇట్లాంటి మూవీస్ చూసినాక అరే మనకి ఇవన్నీ చూపించలేదు రా, అవన్నీ ఏంది అసలు ముఘల్ ఎంపైర్ అదే అది ఉండాలి. కానీ మన హిందూయిజం, మన భారతీయ గురించి ఇది అదే ఇండియన్ ఆరిజిన్, లైక్ మన ఏంది లైక్ ఏంది ఎవరు మన కింగ్స్ అసలు తెలియని కూడా తెలియదు. చాలా మందికి సంభాజీ మహారాజ్ అంటే కూడా తెలియదు. అదే మహారాష్ట్రలో శివాజీని పూజిస్తారు కాబట్టి కొంతమందికి ఐడియా ఉంటది, అక్కడ రూట్స్ వాళ్ళకి ఎక్కువ కనెక్టెడ్ ఉంటాయి కాబట్టి. ఇంకా ఐడియా ఉంటుంది. మొత్తం వేరే ఇండియాలో సంభాజీ మహారాజ్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు ఎవరు. మూవీ వచ్చినప్పుడు కూడా శివాజీ మహారాజా లేదంటే చాలా మంది కన్ఫ్యూజ్. మాకు కూడా ఫస్ట్ హిందీ ట్రైలర్ రియాక్షన్ చూసుకుంటే డౌట్ ఏంది శివాజీ అంటే లైక్ ఆ గెటప్ అది శివాజీ లాగానే ఉంటారు కదా, సో అట్లా అనుకున్నాము. కానీ కాదు అని ట్రైలర్ చూసినాక అర్థమైంది. సో ఇప్పుడు సేమ్ అంటే లైక్ అదే మన అట్లాంటి మూవీని మన తెలుగు ఆడియన్స్ డిమాండ్ మీద రిలీజ్ చేస్తున్నారు అనమాట. ప్లాన్ లేకుండా పాన్ ఇండియా ఇట్లా చేయాలని, కానీ మంచిగా వచ్చిందని. సో ఇప్పుడైతే మళ్ళీ తెలుగులో March 7th అయితే రిలీజ్ అవుతుంది సినిమా. మన గీతా ఆర్ట్స్ నుండి అయితే తెలుగులో రిలీజ్ అవుతుంది అనమాట. సో మీకు తెలిసిందే మళ్ళీ ఎవరెవరు ఉన్నారో ఇలా విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన అండ్ మన అక్షయ్ ఖన్నా. సో అక్షయ్ ఖన్నా యాజ్ అన్ ఔరంగజేబ్ చేసిండు అనమాట. సో ఇదైతే చూడండి, లైక్ ట్రైలర్ చూద్దాము, చూసి రియాక్షన్ ఇద్దాము. చూసి సేమ్ ఉన్నా లేదంటే అంటే హిందీ ట్రైలర్ ఇది ట్రైలర్ సేమ్ కట్ ఉందా లేదంటే కొంచెం ఏమైనా చేంజ్ చేసినా చూద్దాం. అండ్ సెట్ అయిందా లేదా డబ్బింగ్ అది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే అదే ట్రైలర్ చూద్దాం, లెట్స్ గో. ఛత్రపతి శివాజీ జన్నత్ చేరుకున్నారు జన. ఆ దక్కన్ని మన మొఘలాయులు దక్కించుకోవడం ఎంతో దూరంలో లేదు. మరాఠాల సింహం లేనప్పటికీ తన వేటని చావా కొనసాగిస్తాడు. మరాఠా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఆలోచించినా చీల్చి చెండాడుతాను. కానీ ఇంట్రో వస్తాడు, ఏమంటా తెలుసా ఇంట్రో ఫస్ట్ నుంచి గూస్ బాంబ్స్ గాయ్స్. తనకి లొంగకపోతే తప్పదు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి ఈ యుద్ధం స్వరాజ్య సాధన కోసం చేసే యజ్ఞం. సాక్షిగా ప్రతి పౌరుడి సంరక్షణే మన లక్ష్యం. స్వరాజ్య స్థాపన సాక్షాత్ ఈశ్వరేచ్ఛ. అంటే సెట్ అయింది అంటే లైక్ కించిత్ చింత కూడా లేదు. భోన్స్లే వంశంలోని ప్రతి మగవారు ప్రళయంతో సమానం. పర్వతాలే అడ్డుకోలేని ధాటిని కంకర్రాలేం చేశారు. చిన్న పెద్ద చూడకుండా అయిన వాళ్ళ శవాలని తొక్కుకుంటూ ఈ కిరీటాన్ని అందుకున్నాను. మేము మళ్ళీ ఈ కిరీటాన్ని ఆ పొగరుబోతు సంబా చావు కేకని హిందుస్థాన్ మొత్తం విన్నాకి ధరిస్తాను. కాషాయం రంగు ఎక్కడ కనిపించినా సరే అంతా రియల్ స్టోరీ చేద్దాం. కాల్చి బూడిద చేద్దాం. ప్రత్యర్థులు ఎన్ని పండాగాలు పన్నినా సరే ప్రతి వ్యూహాన్ని ఛేదిద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ సాకారం చేసి తీరుతాం. జై భవానీ, జై భవానీ, నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ్. ఇది ఇంకా ఓపెన్ గా చెప్పేది ఉండే, అది ఒక్కడే లోపల మాట్లాడుకున్నాడు అనిపించింది. సమగ్ర మరాఠా సామ్రాజ్యంతో పాటు నేను కూడా ఎదురు చూస్తుంది ఈ రోజు కోసమే. మీ నమ్మకం మాకు తోడుంటే యుద్ధం కూడా ఉత్సవమే. ఎలా హింసించాలంటే చావు కూడా వీడిని చాలి పడి చంపాలి.
అసలు లాస్ట్ 45 minutes ఆఫ్ ద శివాజీని ఒక సింహాజీని పుట్టిస్తుంది. కానీ నీ చావు మొఘల్ సామ్రాజ్య పతనానికి పునాది. అంటే మూవీ చూసేసినాం అంతా అయిపోయింది. అయినా కానీ ఆ డైలాగ్స్, ఆ ఇంటెన్సిటీ, విక్కీ కౌశల్ కన్నా అవార్డ్స్ ఇచ్చేసారు దీనికి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే అట్లాంటి రోల్ ని చెయ్యడం, అది కూడా అంత ఇంటెన్సిటీ, అంత రియలిస్టిక్ గా చేయడం చాలా. ఇంకా మీరు అసలు ట్రైలర్ అంతా చూసినా కానీ లాస్ట్ 45 minutes ఆఫ్ ద మూవీ ఉంటది. అసలు మీరు కొంత ఏడ్ చేస్తారు తెలుసా, అంటే మహారాష్ట్రియన్స్ వాళ్ళైతే కనెక్ట్ అవుతారు కదా. మీరు ఫీల్ అని కాదు, ఇఫ్ యూ నో ద రూట్స్ అంటే లైక్ మీరు కనెక్ట్ అయి ఉంటే మీరు పక్కా ఫీల్ వచ్చేసారి. అరే సో సినిమా ఒకవేళ మీరు చూడకపోతే తెలుగులో హిందీలోనే చూడండి, మా హిందీ అర్థమైతే చూడండి. కానీ అంటే తెలుగు కూడా బాగానే ఉన్నది డబ్బింగ్. కానీ ఏంటంటే కొన్ని దగ్గర అంటే ఒరిజినల్ అనుకోండి. ఆఫ్ కోర్స్ హిందీలో కూడా డైలాగ్స్ చాలా మంచిగా రాసుకుండే, అన్ని ప్రతి సీన్ లో డైలాగ్స్ కూడా. దీంట్లో కూడా మంచిగా ఉండే కొన్ని డైలాగ్స్. ఇట్లా అది ఒక్క డైలాగ్ లోపల లోపల అనుకున్నట్టు అనిపించింది. అంటే ఆ ఫియర్స్ మోడ్ లా, అంటే ఇట్లా గట్టిగా అరుస్తాడు, ఇట్లా చెప్పంగానే అన్నాడు పోయి కొట్టేసాము అన్నట్టు అట్లా ఫీల్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం మనం మీరు హిందీ మూవీ చూసుంటే మ్యూజిక్ కొంచెము నాకు మన శంభాజీ మహారాజ్ కి తక్కువ ఇచ్చి ఔరంగజేబ్ కి ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది. అందరూ ఏఆర్ రెహమాన్ తెలుసు కదా, సో అంటే అట్లా అన్నారు. బట్ సినిమాలా చూడాలి. బట్ అక్కడ ఏమైందో ఏమో తెలియదు కానీ కొంచెం అనిపించింది నాకు. ఫస్ట్ విన్నప్పుడు నార్మల్ అని అనిపించింది థియేటర్ లో, ఓకే మంచిగా కొట్టిండు, ఫైట్ సీన్స్ అన్నిటికీ బాగానే ఉన్నది. తర్వాత నేను మూవీ చూసేసి ఇంటికి వచ్చినాక నాకు ఏమనిపించింది అంటే హీరోని ఎలివేట్ చేస్తున్నట్టు లేదే అసలు. అంటే ఫైట్ సీన్స్ ఓకే, ఫైట్ సీన్స్ ఎవరైనా చేస్తారు. అదే ఔరంగజేబ్ వచ్చినప్పుడల్లా అరబిక్ మ్యూజిక్ అవి ఇవి కొడుతుండు. మన శంభాజీ మహారాజ్ వచ్చినప్పుడు అసలు చాలా ఎక్కువ. నాకు అప్పుడు రియలైజ్ అయ్యింది, నేను రివ్యూ ఇచ్చినాక అనుకుంటుండే అరే పాయింట్ అసలు చెప్పలేదు కదా అన్నట్టు. సో అది గైస్ మన రివ్యూ. సో March 7th కి అయితే సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరు పోయి చూడండి. ఒక డిఫరెంట్ చూడని వాళ్ళు హిందీలో కూడా ఉన్నది, తెలుగులో చూడండి. థియేటర్ లో మనకి హిందీలో ఉన్నది, తెలుగులో కూడా ఉన్నది. సో రెండు చూడండి, అంటే రెండు అంటే ఒకటి చూడండి, అర్థమైతే. సో అది గైస్ మన రియాక్షన్ ఫర్ దిస్ చావా తెలుగు ట్రైలర్. సో మీకు ఎట్లా అనిపిస్తుందో మీరైతే కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ మన రియాక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనెక్షన్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అదర్ వీడియో. అప్పటికైతే బై.